వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అనాది కాలం నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. దీనిని వ్యాస పూర్ణిమగా పరిగణనలోకి తీసుకుని ఆ రోజు దేశం నలుమూలల గురు పూజ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాస మహాముని జన్మతిథి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత, ఆ రోజుని గురువుని ఎలా పూజించాలి, దాని వెనుకున్న కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. పూర్వం వారణాసిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయ గోత్రం గల ఆ బ్రాహ్మణుని యొక్క పేరు వేదనిధి, ఆయన భార్య వేదవతి. వీరిద్దరూ ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తున్నారు. వారి సంతానం కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానం మాత్రం కలగలేదు. ఇలా ఉండగా ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయమునందు వ్యాస భగవానులు రహస్యముగా గంగానదీ స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు 1000 కళ్ళతో వెతకనారంభిస్తాడు. ఒకరోజు నదీ తీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చిదరించుకుని కసరి కొడతాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రం వదలకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానునని నేను గ్రహించాను, అందుచేత మిమ్మల్ని శరణు పొందుగోరుచున్నాను అంటాడు. ఆ మాట విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నలుదిశలా బిత్తరు చూపులు చూస్తూ ఇంకా తనను ఎవరైనా చూస్తారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, నా యొక్క రహస్యము మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు, ఇంతకీ నీకేం కావాలో కోరుకో అంటాడు. మహానుభావ, రేపు నా తండ్రి గారి పితృకార్యము, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక అని చెబుతాడు. అందుకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు. అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీ తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారి దేవతార్చనకు శాలిగ్రామం, తులసీ దళాలు, పూలు మొదలగు పూజా ద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజానంతరం ఎంతో శుచిగా మడిగా సర్వ వంటకాలను సిద్ధపరిచి శ్రద్ధావిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ మునిశ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అంటారు. మేము నోయని నోము లేదు, చెయ్యని వ్రతము లేదు, అయినా సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు. ఓ ఆదర్శ దంపతులారా, అందుకు మీరు చింతించవలసిన పని లేదు. త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్ర సంతతి కలిగి మీరు చక్కని సుఖమైన జీవితంతో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తారు, విష్ణు సాహిత్యాన్ని పొందగలరు అని ఆశీర్వదించి తిరిగి ప్రయాణమవుతున్న వ్యాస భగవానునితో, ప్రభు, తిరిగి మీ తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి ప్రశ్నిస్తాడు. దానికి వ్యాస మహర్షి బదులుగా, ఓ భూసురోత్తమ, నన్ను మరలా మరలా దర్శించుచు ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందువలన నన్ను మీరు ఎలా దర్శించగలరో చెబుతాను వినండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన వేదాంగములు యొక్క రహస్యాలు
ఇతిహాసాల యొక్క గూఢార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికాలందరిలోనూ నేను ఎల్లప్పుడూ ఉంటాను. అదే కాదు, ఎవరైనా సరే గత కల్పంలో జరిగిన చరిత్ర, విశ్వము యొక్క పూర్వ వృత్తాంతము, పురాణ గాథలు అన్నీ విప్పి చెప్పాలి అంటే వారికి నా అనుగ్రహము లేనిదే చెప్పలేరు. కావున అట్టి పౌరాణికునికి ఆషాఢశుద్ధ పాడ్యమి నాడు వారికి గురు పూజ చేసి పూజించవలనని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు అదే ఆచారము కొనసాగటంతో మనం చూస్తున్నాం. అది విన్న వేదనిధి మరోమారు వ్యాస భగవానుని మహాత్ముని ఏ రోజుల్లో ఏ విధంగా పూజించాలి పూర్తిగా చెప్పండి అని ప్రశ్నిస్తాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నేను జన్మించిన ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు ఈ గురు పూజను శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. ఆ రోజు కనుక గురువారమైతే అది మరింత శ్రేష్టమైనది. వస్త్ర ఆభరణ గోదానములతో అర్ఘ్యపాద్యాలతోటి నా రూపాన్ని పూజించిన వారికి నా స్వరూపం సాక్షాత్కారం లభిస్తుందని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు. అప్పటి నుంచి వ్యాస పూర్ణిమ నేటికి సర్వులకు అత్యంత పుణ్యప్రదముగా చెప్పబడుతున్నది. ఈ కథకు పూర్వం నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పూర్ణమి యొక్క విశిష్టత వివరించినట్టుగా బ్రహ్మాండ పురాణంలోను సర్వధర్మ సింధు అనే గ్రంథములోను వివరంగా చెప్పబడి ఉన్నది. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్య నిధయే వాసిష్ఠాయ నమో నమః అనే ఈ శ్లోకాన్ని మనం గురు పౌర్ణమి నాడు 3 సార్లు చదివి ఆ వ్యాస భగవానుడికి గనక మనం నమస్కరిస్తే మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయన్నమాట. గురు శిష్య పరంపరకు సంబంధించింది కూడా వ్యాస పూర్ణిమ నాడు చాలా ఘటనలు కనిపిస్తాయి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది ఈ రోజునే. శివుడు దక్షిణామూర్తిగా మారి సప్త ఋషులకు ఉపదేశించింది ఈ రోజునే. జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు తన ముఖ్యమైన శిష్యుణ్ణి ఎన్నుకునేది కూడా గురు పౌర్ణమి నాడే. చాతుర్మాస వ్రతంలో భాగంగా గురువులంతా తన శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈనాడే. గురువులకు ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే నేపాల్లో ఈ రోజు టీచర్స్ డేగా అధికారికంగా జరుపుకుంటారు. వ్యాస పూర్ణిమను గురు పూర్ణమిగా భావించినందుకు ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.